వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి గారి మీద ఉన్న రాజకీయ కోపాన్ని తీర్చుకునే క్రమంలో లేదా ఆయన్ని ఇరుకును పెట్టే క్రమంలో ఒక సంబంధం లేనటువంటి ఒక మహిళా అధికారి పట్ల చూపడం అనేది దుర్మార్గమైన విషయం. విజయసాయిరెడ్డి గారితో రాజకీయంగా వైరం ఉన్నప్పుడు రాజకీయంగా తేల్చుకోవచ్చు, అంతే తప్ప ఈ మొత్తం వ్యవహారంలో ఒక మహిళా అధికారిని, గిరిజన మహిళా అధికారిని శాంతాని అనే వ్యక్తిని దీంట్లోకి ఇన్వాల్వ్ చేయడం అనేది అభ్యంతరకరం, ఆందోళనకరం కూడా. ఇక్కడ పూర్తిగా ఇది సున్నితమైన అంశం. సహాయ కమిషనర్గా దేవాదాయ శాఖలో పనిచేస్తున్న శాంతి అనే ఒక అధికారి, ఇప్పుడు అంతకుముందే పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి ఈ మధ్య విడిపోయారు వారి మాటల ప్రకారం. ఆయన ఇచ్చిన ఫిర్యాదుని ఆధారంగా చేసుకొని పత్రికల్లో, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ వస్తున్నారు. శాంత అనే వ్యక్తికి మదన్ మోహన్ అనే వ్యక్తి ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఇస్తే వాళ్ళు విడిపోయారు. వన్స్ విడిపోయిన తర్వాత ఆస్తి తగాదాలు ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి తప్ప వ్యక్తిగత విషయాల్ని తేల్చుకోవాల్సిన అవసరం లేదు. విడిపోయారంటేనే ఇంకా వాళ్ళకి సంబంధం లేదని అర్థం. ఆస్తి తగాదాలు ఉంటే అది వేరే రూపంలో పరిష్కరించుకోవచ్చు. విడిపోయిన తర్వాత ఆమె జీవితం చట్టపరంగా, నైతికంగా ఎలా ఉండాలనేది వారికి సంబంధించిన విషయాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ అట్లాంటి వ్యక్తిగా విడిపోయిన తర్వాత ఆమె భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డకి సండే ఎవరో తేల్చమని అడగడం అనేది అనైతికం. నిజానికి వారిపైన దేవాదాయ శాఖ కమిషనరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అసలు అటువంటి ఫిర్యాదు ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితంతో ఈయనకేం పని విడిపోయిన తర్వాత. కాబట్టి వారిపైన చర్య తీసుకోవాల్సింది పోయి ఆయన ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు రాయడం అనేది సరైనది కాదు. దీన్ని సోషల్ మీడియాలో కూడా ఎక్స్పోజ్ చేయడం అనేది అంత మంచిది కాదు. వ్యక్తిగత జీవితంలోకి లాగడం అనేది ఎవరికీ మంచిది కానంటే విషయం గుర్తించాలి. ఇక్కడ విజయసాయిరెడ్డి గారికి వారికున్న అనుబంధాలు ఏంటి, సంబంధాలు ఏంటి అనే దానిపైన అది వారి వ్యక్తిగత జీవితంలో తొంగి చూడడం అన్నట్టు అవుతుంది. వారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా ఒక తండ్రి ప్లేస్లో ఉన్నటువంటి నేను ఎవరో నా దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళందరికీ మాకు అంటగట్టడం అనేది దుర్మార్గం అనే విషయంలో మాట్లాడారు. సరే, వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. వారికున్న పార్లమెంటు సభ్యుడు వారికున్న ప్రొవిజన్తో ఉపయోగించుకుంటున్నారు. చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పట్టాలి. వ్యక్తిగత జీవితంలోకి ఇంకొకరు దూరడం అనేది సరైనది కాదు. వ్యక్తిగత జీవితం అనేది వారి వ్యక్తిగత వ్యవహారంగానే ఉంటుంది. సంబంధాలు లేని విషయాలు కూడా వాళ్ళ సంబంధాలు అంటగట్టడం అనేది సరైనది కాదు. విజయసాయిరెడ్డి గారు ఒక పొలిటీషియను, రాజకీయంగా ఆయనతో విభేదించేవాళ్ళు, ఆయన అభిప్రాయాలతో విభేదించేవాళ్ళు, లేదా ఆయన కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలతో విభేదించే అంశాలు చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను కూడా కొన్ని సందర్భాల్లో విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకి అభ్యంతరం చెప్పాను. అది విభేదించవచ్చు. అదే సందర్భంలో రాజకీయంగా వాళ్ళు 5 ఏళ్ల పాటు చేసిన మంచి చెడ్డలపైన కూడా తీవ్రంగా విభేదించవచ్చు. తప్పులు చేస్తుంటే ఈరోజు అధికారంలో ఉన్నారు, వారిపైన చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ ఆ రూట్లో వెళ్లకుండా ఆయనకి ఎవరో చెప్పిన విషయాలు ఆధారంగా చేసుకొని విజయసాయిరెడ్డిగా అంటగడుతూ మాట్లాడడం ద్వారా మీరు విజయసాయిరెడ్డి గారిని ఏడిపిస్తున్నారా, ఆ మహిళా అధికారిని ఏడిపిస్తున్నారా? ఈరోజు ఆ మహిళా అధికారి బహిరంగంగా చేసే బాధలు వర్ణనాతీతమైనది. అట్లాంటి విషయాలు పేపర్లో ఎక్స్పోజ్ చేసే పద్ధతి చేయడం మంచిది కాదు. కానీ మీడియా కూడా ఈ విషయంలో హుందాగా వ్యవహరించాలి. టెక్నికల్గా మదన్ మోహన్ ఆయన ఫిర్యాదు చేసినాడు కాబట్టి మేము వార్త రాసాం అని తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చుగాక, అది కరెక్ట్ కాదు. ఏ వార్తను ఏ మోతాదులో ఎంత ఇవ్వాలనేది కూడా మీడియాకి స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ అనేది ఉండాలన్నది ఒక వాస్తవం. కాబట్టి మీడియాని స్వీయ నియంత్రణ పాటించాలి. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ఉండాలి. విజయసాయిరెడ్డి గారు కూడా ఏదైతే ఈరోజు బహిరంగ చాలా స్పష్టంగా చెప్పారో దానికి అనుగుణంగా అడుగులు వేయాలి. అడుగులు వేస్తే భవిష్యత్తులో ఎవరు కానీ ఇట్లాంటి పనులు చేయడానికి కూడా అవకాశం లేని వాతావరణం ఏర్పడుతుంది. విజయసాయిరెడ్డి అభిప్రాయాలు ఈ మొత్తం వ్యవహారంలో ఒక మహిళని మనం ఇబ్బంది పెడుతున్నాము అన్న వాస్తవాన్ని ఇట్లాంటి విషయాలు ప్రచారం చేసేవాళ్ళు గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. విజయసాయిరెడ్డి గారితో ఉన్న రాజకీయ వైరాన్ని రాజకీయంగా తేల్చుకోండి. గతంలో వారు ఏదైనా తప్పు చేస్తుంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి తప్ప ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి మీద ఉన్న కోపాన్ని శాంతి అనే ఒక మహిళ పైన చూపడం అనేది, వాని బయటికి లాగడం అనేది చాలా అభ్యంతరకరం. ఎండోమెంట్ కమిషనర్ కూడా, ఎండోమెంట్ ఆఫీసు కూడా విడిపోయిన తర్వాత ఆమె పుట్టబోయే బిడ్డ పైన క్వశ్చన్ చేయడం అనేది నాకు తెలిసి అనైతికం అనిపిస్తుంది. అట్లాంటిది తన డిపార్ట్మెంట్లో మహిళ పట్ల అట్లా వ్యవహరిస్తే వారిపైన చర్యలు తీసుకోవడానికి యాక్షన్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. బహుశా అట్లాంటి స్టెప్స్ అధికార యంత్రాంగం కూడా తీసుకోవాలి. ఏదైనప్పుడు కూడా ఇంతటితో ప్రధాన మీడియా కానీ సోషల్ మీడియాలో బాధిత వ్యక్తులు వాటిని స్టాప్ చేయాలి. అదే సందర్భంలో విజయసాయిరెడ్డి గారు కూడా తాను చెప్పినట్టుగా కఠినమైన నిర్ణయాలు తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు జరగకుండా ఉండడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను.